హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవ్రీ వీక్ చికెన్ తెచ్చుకుంటాం కదా, ఎప్పుడు ఒకేలా చేసుకుంటే ఏం బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందు పాటు కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కదా. వేసుకొని సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కొంచెం పసుపు అలానే ఉప్పు వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ మధ్యలో మూత తీసి బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఆయిల్ సపరేట్ అయ్యి నీరంతా ఎగిరిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సెమీ గ్రేవీతో ఫ్రైలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే డీప్ ఫ్రై చేస్తే అన్నంలో కలవదు కదా. ఇలా సెమీ గ్రేవీతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నీరు బాగా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పటి నుంచి అయితే మూత పెట్టే అవసరం ఉండదండి. మూత తీసేసి బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలంటే, లేదంటే ఫ్రై కదా అడుగు పట్టేస్తుంది. బాగా కారం పట్టిన తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అదే ప్రకారం కలిపితే ముక్కలు కూడా చిరిగిపోతాయండి. చూసి కలుపుకుంటూ ఉండాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం ధనియా పౌడర్ అలానే గరం మసాలా వేసుకోవాలి. మేమైతే బయట నుంచి తెచ్చే చికెన్ మసాలా అయితే అసలు వాడమండి, హోమ్మేడ్దే యూస్ చేస్తాము. మా వారికి బయట నుంచి తెచ్చింది ఇష్టం ఉండదు. ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని అలాగే 2 మినిట్స్ బాగా వేయించుకొని కొంచెం కొత్తిమీర అలానే పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది. చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు చికెన్ గ్రేవీతో తినే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చపాతీ, రైస్, వెజ్ పులావ్ అలానే బగారా అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.